రుద్ర మీడియాకు స్వాగతం. కుమ్మెర జాతర ఘటనలో బాధిత కుటుంబ సభ్యులు ఎక్కడా అన్న ప్రశ్న ప్రస్తుతం ఇప్పుడు తాజాగా ఉదయించింది. మృత శిశువు తల్లి ఎస్సీగా పేర్కొంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడం, ఎస్సీ కమిషన్ వచ్చి ఆర్థిక సాయం అందించడం కూడా జరిగిపోయింది. గురువారం సాయంత్రం ఈ ఘటన రూపురేఖలు మారిపోయాయి. బాధితురాలి కులం ఎస్సీ కాదని బీసీగా అధికారులు తేల్చివేసిన క్రమంలో అకస్మాత్తుగా బాధిత కుటుంబం కనిపించకుండా పోయింది. ఇప్పటికే బాధిత కుటుంబం విచారణకు సహకరించాలని ఎస్పీ గురువారం మధ్యాహ్నం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే బాధిత కుటుంబం కనిపించకుండా పోయిందంటూ వార్తలు వచ్చాయి. వారిని విశారదన్ మహారాజ్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ వాహనంలో తీసుకువెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో నార్కల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఈ మౌనిక తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇక్కడనే చెరువు దగ్గర ధర్నా చేసుకుంటుంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు మన ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజ్, అదేవిధంగా ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు సాయి, రఘు అనే వాళ్ళిద్దరు కూడా ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా బ్రీజా వెహికల్ ఎక్కించుకొని హైదరాబాద్ తీసుకెళ్ళినారు. వితౌట్ ఇంటిమేషన్ రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇది ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే రేపు వారికి మంచి అయినా చెడైనా మళ్ళీ ఈ అన్కన్వీనియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇద్దరే బాధ్యులు. వాళ్ళకు ధర్మ సమాజ్ పార్టీకి చెందినటువంటి సాయి, రఘు, విశారదన్ మహారాజు గారి మనసులో వాళ్ళిద్దరే వాళ్ళని ఇక్కడ నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు అనేది మాకు ఇప్పటివరకు కూడా రివ్యూస్ తెలియదు. మేము ఇది తెలియజేస్తున్నాము, మీడియా కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి.